అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ కాంగ్రెస్ దొంగ నాటకాలు ఆడుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 16 నెలల పాటు అధికారానికి దూరంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు తహతహలాడుతోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ దోస్తీ మరోసారి చెన్నై వేదికగా బయటపడిందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఈ రెండు పార్టీలు కలిసే ఈ సరికొత్త నాటకానికి తెరతీశాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈరోజు ఈ దేశంలో సృష్టించి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించినటువంటి సమావేశానికి ఇద్దరు జతగట్టిపోవడం ఏదైతున్నదో వాళ్ళ యొక్క పాత బంధము, పాత అనుబంధము, పాత మిత్రత్వము ఈరోజు మరొకసారి బయటపడింది. అసలు నియోజకవర్గాలకు సంబంధించి పునర్విభజనకు అనుసరించాల్సినటువంటి విధి విధానాలు ఎక్కడ కానీ, అది పార్లమెంట్లో కానీ క్యాబినెట్లో కానీ ఎక్కడ చర్చనే జరగలేదు. ఇప్పటికే దానిపైన ఏ రకమైనటువంటి నిర్ణయం ఇంతవరకు కేంద్ర ప్రభుత్వము తీసుకొని లేదు. జనాభా సేకరణ ఇంకా ప్రారంభమే కాలేదు. మరి ఈ యొక్క అవకాశవాద పార్టీలన్నీ కూడా దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ఈరోజు ఒక తప్పుడు ప్రచారము, బురద జల్లేటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక దిగజారు రాజకీయాలకు తెరలేపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తమిళనాడులో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న డీఎంకే పార్టీ డీలిమిటేషన్ పేరుతో నానా హంగామా చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. డీలిమిటేషన్ పై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎటువంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని, అసలు విధి విధానాలు కూడా ఇప్పటి వరకు ఖరారు కాలేదన్నారు. కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోయినా దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతున్నాయంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ హంగామా క్రియేట్ చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. తమిళనాడులో తండ్రి కొడుకులిద్దరూ కలిసి కేంద్రంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎంకేకి సంబంధించినటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి గత 4 సంవత్సరాలుగా తమిళనాడులో పూర్తిగా ఒక కుటుంబ పాలన, ఒక అవినీతి పాలన, కుంభకోణాల పాలన చేస్తూ ఆ తండ్రి కొడుకుల ప్రభుత్వము, స్టాలిన్ కుటుంబ ప్రభుత్వము ప్రజలలో వ్యతిరేకత కూడగట్టుకున్న నేపథ్యంలో, గతంలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీని అదేవిధంగా డీలిమిటేషన్ పేరుతో, భాష పేరుతో బురద జల్లేటువంటి ప్రచారం, తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నాం. దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ బలపడకూడదని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, డిఎంకే పార్టీ కానీ, లేక బీఆర్ఎస్ పార్టీ కానీ రాజకీయ కుట్ర కోణంతో ఈ యొక్క దుష్ప్రచారము, ఈ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు, అసమర్థ పార్టీలు మూటాగా ఏర్పడి ఈరోజు ఒక సమర్థవంతంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోసేటువంటి ప్రయత్నము, బురదలేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.